దీంతో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో మంచినీటి సరఫరా కోసం అప్పర్ యమునా రివర్ బోర్డుతో సంప్రదింపులు జరపాలని ఆ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యూఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మానవతా దృక్పథంతో మంచినీటి సరఫరా చేయాలి అంటూ యుఐఆర్బీకి దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఇది సున్నితమైన అంశమని అభివర్ణించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ప్రసన్నా బి వరాలే ఆదేశించారు. ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో ఢిల్లీకి మంచినీటి సరఫరా అంశంపై అప్పర్ యమునా రివర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు నీటి ఎద్దడిపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. నీటి కొరత తీర్చేందుకు తీసుకుంటున్న చర్యలేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే నగరంలో ట్యాంకర్ మాఫియా నియంత్రణతో పాటు మంచినీటి వృధా కోసం ఏ చర్యలు తీసుకుంటున్నారు అని ఆ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. ట్యాంకర్ మాఫియా నియంత్రించడంలో పోలీసుల జోక్యం చేసుకోవాలని ఆదేశించమంటారా అంటూ ఆ ప్రభుత్వానికి మొట్టికాయలు సైతం వేసింది. మరోవైపు ప్రజలకు సరఫరా చేస్తున్న మంచినీటి పైపుల్లో నీరుండడం లేదు. కానీ మంచినీటి ట్యాంకర్ల పైపుల్లో నిత్యం నీరెలా ఉంటుంది అంటూ ఆ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించిన విషయం విదితమే. ఆ క్రమంలో ఈ అంశంపై గురువారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరి సుప్రీం జోక్యంతోనైనా ఢిల్లీ ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయేమో చూడాలి మరి.